నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మా మిసెస్ శిరీష అండి. మీకు 'రియాజెస్ గోల్డెన్ కీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ' ఎలా తెలుసు సార్? ఒక మేముంటున్న ఏరియాలోనే ఆయన కన్‌స్ట్రక్షన్ జరిగింది. వాళ్ళు ఒక బ్యానర్ పెట్టారు. అప్పుడు దాని ద్వారా తెలిసింది సార్ నాకు రియాస్ కన్‌స్ట్రక్షన్స్ అనేది. చానా కన్‌స్ట్రక్షన్స్ ఈ బెంగుళూరులో ఉండగా మీరు 'రియాజెస్ గోల్డెన్ కీ కన్‌స్ట్రక్షనే' చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఇది ఫస్ట్ క్వెషన్‌కి ఖచ్చితంగా ఇది ఎక్స్‌టెన్షన్ అవుతుంది సార్ ఈ విషయంకొచ్చేసరికి. ఎలా అంటే నేను దీన్ని డెస్టినీ అనుకుంటానన్నమాట విషయంకొచ్చేసరికి. నేను వాకింగ్‌కి వెళ్తూ ఉండేవాడినన్నమాట. అలాగే మా ఏరియాలో బాలాజీ ఎంక్లేవ్ అని ఒకటుందన్నమాట. ఆ ఏరియాలోనే సారథి ఒక కన్‌స్ట్రక్షన్ జరిగింది. అక్కడ ఫినిషింగ్ స్టేజ్‌లో వాళ్ళు బ్యానర్ పెట్టారు. అది నేను చూసాను. అప్పుడు స్క్వేర్ ఫీట్ 1550 అని ఉండేదన్నమాట విషయంకొచ్చేసరికి. నేను ఇంత తక్కువగా అంత ఈజీ కాదని చెప్పి నేను ఫోటో తీసుకొని ఇంటికొచ్చి నేను యూట్యూబ్‌లో చెక్ చేశాను. యూట్యూబ్‌లో చెక్ చేస్తేనేమొచ్చి ఆయన వీడియోస్ ఉన్నాయి. ఐ మీన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నమాట. ఆయనవి గాని క్లయింట్స్ గాని ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అవి నా 2 డేస్ నేను చూసాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ నేను ఇంకా ఇల్లు కట్టడానికి టైం ఉన్నదన్నమాట. అందుకనే నేను దాని తర్వాత నేను పట్టించుకోకుండా వదిలేసాను. కానీ ఎప్పుడైతే నేను మళ్ళీ ఇల్లు కట్టించాలని అనుకున్నానో నేను అనుకోకుండానే యూట్యూబ్‌లో ఒక థంబ్‌నెయిల్ కనబడిందన్నమాట. ఒక బిల్డింగ్‌తో థంబ్‌నెయిల్ కనబడింది. నేను అది చూసినప్పుడు ఈ ఇల్లు ఎక్కడో నేను చూసానే అని నేను అనుకున్నానన్నమాట. ఏదో క్లిక్ చేద్దామని చెప్పి క్లిక్ చేశాను. చేస్తే నేను చెప్పాగా బాలాజీ ఎంక్లేవ్ అని చెప్పాను నడుస్తుంది. అది ఫినిష్ అయిన తర్వాత ఇంకొక కలర్‌లో వచ్చిందన్నమాట. ఓహ్! నాకు దేవుడు 1 ఇయర్ తర్వాత మళ్ళీ రియాజ్ సార్‌ని యూట్యూబ్ ద్వారా నాకు ఇలా పరిచయం చేశారు. కాబట్టి నేను రియాజ్ సార్ ద్వారానే ఎళ్ళాలనుకున్నాను. అలాగే ఎంచుకున్నాను సార్ రియాజ్ సార్‌ని అయితే విషయంకొచ్చేసరికి.